నాటకాలు చేయకు నాటకాలు చేయకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈరోజు ఒక హస్బెండ్ పైన తన భార్య టాస్క్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, ఎలా ఇచ్చింది, దేనికోసం ఇచ్చింది అనేది మీరే చూసి తెలుసుకోండి. కానీ వీడియో మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దాని గురించి పెద్దగా ఏం చెప్పను. మీకు నచ్చుతుంది, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? Tag your thoughts. సరే, నీ ప్రాబ్లం ఏందమ్మా? అన్నయ్య, మా ఆయన రోజు తాగేసి వచ్చి కొట్టడము, తిట్టడం ఇట్లాంటివి చేస్తాడన్న. మా వాళ్ళు చిన్న వయసులోనే పెళ్లి చేసేసారన్న. ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడన్న. పెళ్ళైనప్పుడు కొంచెం స్టార్టింగ్లో మంచిగానే చూసుకున్నాడన్న. ఒక 1 year తర్వాత తాగడము, కొట్టడం ఇట్లాంటివి. అంటే నీకు పెళ్ళైన కొత్తలో మంచిగా చూసుకున్నాడు? మంచిగానే చూసుకున్నాడు. మరి ఎప్పటి నుంచి ఇట్లా మారింది? ఒక 1 year తర్వాత ఇలా మారిపోయిండన్న. మొత్తానికి పైసలు లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి పైసలు అడగడం, మా తమ్ముడు వాళ్ళకి అడుగుతారన్న. మా తమ్ముళ్ళు ఏం చెప్పలేరు. ఇంకా వాళ్ళు నేనున్నా కదన్న ఆయన చేతిలో, ఇంకా వాళ్ళు ఏం చేయట్లేదు. డాడీ వాళ్ళు కొంచెము ఏజ్ అయిపోయిందన్న. వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం చేస్తారన్న. తమ్ముడు అంటే కొంచెం వయసులో ఉన్నాడు. ఏమన్నా కావాలన్నా కూడా తమ్ముడికి ఫోన్ చేసి పైసలు కావాలి, అది ఇది కావాలి, లేదంటే మీ అక్కని మీ ఇంటికి పుట్టింటికి పంపించేస్తాను అట్లా ఇట్లా అని బెదిరిస్తాడన్న. కొడతాడు, తిడతాడన్న రోజు. అదే బాగా. సరేనా, ఇప్పుడు ఇంటికి రావాలి. మరి ఇంటికి వద్దన్న. ఇంటికి వస్తే కొంచెం నాన్సెన్స్గా అట్లా వీడియో అయిపోతుంది అన్న. మా తమ్ముడితోని ఫోన్ చేపిద్దామన్న. ఇక్కడ టెంపుల్ దగ్గరికి రమ్మంటే వస్తాడన్న, వెయిట్ చేస్తాడు. ఓకే. ఇంకోటి అంటే ఇప్పుడు నిజంగా తాగుతాడా? నిజంగా తాగుతాడన్న. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు, కొడతాడు, పని చేయడన్న. ఇంట్లోనే ఉంటాడు. నన్ను పని చేయమంటాడు. ఏమైనా పని చేస్తే అనుమానిస్తాడన్న ప్రతిదానికి. నన్ను పని చేయమంటాడు. ఏమైనా పని చేస్తే అనుమానిస్తాడన్న ప్రతిదానికి. మీ తమ్ముడితో ఫోన్ చేపించి టెంపుల్ దగ్గర రమ్మా. వచ్చినాక ఇక్కడ ఎవరు ఉంటారు కాబట్టి టెంపుల్ కానీ మనం ఏదైనా మనతో అయినంత మటుకు మైండ్ చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాము. లేదు అంటే ఇంకా వేరే మన అంజనీ దాస్ సపరేట్ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా ఇప్పించే ప్రయత్నం చేపిస్తాం. సరే. పర్మిషన్ ఎవరైనా ఏమైంది? నువ్వు ఆగవా? నీదేమైంది ప్రాబ్లం? ఎవరు అడుగుతుంటే సపోర్ట్ చేయవేంది? నేను మాట్లాడుతున్నా కదా, నాతో మాట్లాడు ఫస్ట్. చేది ఎవరు చేది అంటూ నీకు ఒకటి చెప్తా. ఎవరంటే? నువ్వు ఆమె మీద చెయ్యకు బ్రో అని చెప్తాను. కూల్గా మాట్లాడంటే మాట్లాడు. ప్రశాంతంగా ఆడుకో. చెయ్యి. చెప్పవా ఫస్ట్, నువ్వు ఏందో చెప్పు. ఎందుకంటే స్ట్రక్ చేస్తున్నావు? ఏంది ఎవరైనా? జర అవుతావా కాక? ఎవరైనా అడుగుతున్నా నీకే చెప్పే సమాధానం. ఏం చేసినావు? నువ్వెవడ్రా బాయ్ మధ్యలో నాటకాలు? ఎక్కువ జగకు నువ్వు. ఈ మధ్య నేను జిమ్ కోతున్నా. ఎవడని చెప్పా నీకు అడిగే సమాధానం అర్థం కావట్లే. ఈ మధ్య నేను జిమ్ కోతున్నా. నువ్వు ఏడికన్నా కూడా బాయ్. ఎవరిని పట్టుకుంటున్నావు నువ్వు? ఎవరిని పట్టుకుంటున్నావు? నువ్వు ఆగుతావా? కొడితే మామూలుగా ఉండదు నీకు. నాకు తిక్కరేగిందంటే నిన్ను. సరే కొట్టుర్రి, ఏం పెద్ద మీద అనుకుంటాను. నువ్వు నా పక్కకు రా ఫస్ట్. నువ్వు పక్కరా. వస్తుంది, పక్కకు వస్తా, అన్నీ వస్తాయి కానీ నువ్వు నా పక్కకు రా అని చెప్తాను. వస్తుందని చెప్పినా. నాటకాలు చేయకు నువ్వు. నాటకాలు చేయకు నువ్వు. కట్టలేకపోయి ఎందుకు కొడతావు? సీరియస్ చెప్తాను. ఎందుకు కొడతావు? ఎవడన్నా సమాధానం అడిగితే సమాధానం చెప్పవా? అడిగితే సమాధానం ఎందుకు కొడతావు? వీడియో కూడా మధ్యలో నాకు అర్థం కాక అడుగుతా. నువ్వు ఇటు రా ఫస్ట్. వాన్ చేసుకున్నాను నాకు అర్థం కాక అడుగుతా. నన్నే చేసుకుంటుంది అంటున్నా. ఇప్పుడు నన్ను చేసుకుంటుంది. నేను మీ తమ్ముడు వచ్చి డబ్బులు తీసుకొని వస్తాడు. ఏ డబ్బులు
నీకు డబ్బులు కావాలా నేను కావాలా? నాకు రెండు కావాలి. డబ్బులు దే ఫస్ట్ పో. రెండా? ఎప్పుడైనా సరిగ్గా చూసుకున్నావా నన్ను? ఏం తక్కువ చేసినా నీకు మళ్ళీ? ఏం చూసినావు? ఏం చూసుకున్నావు నన్ను? ఏం చూడలేదు. అసలు ఏం చూడలేవు ఇక్కడ నాతో మాట్లాడు. ఏం చూడలేదు. నువ్వు ఎవడరా పోయి పక్కదలు. చెప్తున్నా కొడితే నీకు మామూలు అని చెప్పా. పక్కదలు. నువ్వు కొడతావా? డబ్బులు నువ్వు నించొని మాట్లాడవా? ఎందుకు పైకి వస్తున్నావు? చూరా ఫస్ట్ నిన్ను పిలవలేరా స్వామి. నువ్వు గోడు పో. వస్తాడు రాని. డబ్బులే మీ తమ్ముడు. నీకు డబ్బులు కావాలా నేను కావాలా? అరే మీ తమ్ముడు వస్తా అని చెప్పిండు. ఈ నోను పట్టుకోవచ్చు. వీడేవాడు మీ తమ్ముడు. నువ్వు తెలుసుకోవాలి కదా ఎందుకు అలా చేస్తున్నావు మరి? ఏం తెలుసుకోవాలి? ఎప్పుడన్నా సరిగ్గా నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలి. మరి నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలి. ఊరికే మీదికి రాకు. నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా? నీ బాధ ఏంది చెప్పు. ఎవడే వీడు? ఏం దీని బాధ? నేను చేసుకుంటున్నాయి నేను. ఎవడే వీడు? ఏం దీని బాధ? నేను చేసుకుంటున్నాయి నేను. మంచి కూడా చెప్తాను. అరే భయ్ నువ్వు పక్క జరు. నీకు సంబంధం విషయం గురించి నువ్వు మాడకు. నీకు నువ్వు ఇటు రావే నాయన. నువ్వు ఇట్రా. వాడు నా మీద చెయ్యేస్తూ నీకు అర్థమవుతుందా? వాడు నా మీద చెయ్యేస్తూ నీకు అర్థమవుతుందా? ఓడేస్తాడు. నువ్వు ఇట్రా అని కజ్జే. భయ్ అది నా పెళ్ళం. నా ఇష్టం రా భయ్. నీకేంద్ర నీకు అవసరమా? ఇప్పుడు నేను చేసుకుంటున్నాం. ఓడరా నువ్వు చేసుకో. నువ్వు పక్క రా. నువ్వు ఆమె నాకు మాట్లాడాలంటే నాతో మాట్లాడినాకలా నువ్వు ఎవడని మాట్లాడాలి నీతోటి? నువ్వు బామ్మడిది ఏమన్నా మాట్లాడి ఎవడరా? వాళ్ళు చూడే ఒకసారి కింది మీద చూడ. ఆహా అట్లా అనిపిస్తుందా ఈ మధ్యన? ఏది అవునే మొగుడికి ఆ మాత్రం బెటరా? ఏంది పెడుతున్నా ఏం పెట్టట్లేదు. చూసుకోవట్లేదు సరే. చూసుకోవట్లేదా? ఏం చూసుకోలేదు? నువ్వంటే ఇష్టం లేదా నాకు? నీకు తెలిసింది అట్లా? నీకు తెలిసింది అట్లానే? నీకు తెలిసింది అట్లానే? ఎప్పుడు తెలిసింది? అటున్నా పెళ్ళైన 1 year కి మాత్రమే తర్వాత చూసుకోలేదా? ఏ 10 నిమిషాలతో మాట్లాడు. చెప్పు. తర్వాత ఏమని మాట్లాడు నీతో? నేను అడిగిందని సమాధానం చెప్పు. ఒక 10 నిమిషాలు నువ్వు ఇట్లే గొడవ పడతా అంటే ఎప్పుడు నేను గొడవ పడతా. ఎందుకంటే నువ్వు పైల్వాన్ ఉండొచ్చు ఏదో ఉండొచ్చు. కాకపోతే నేను అవలపుకోలేదు. నేను రాను బావా. నువ్వు పక్క నుంచి నువ్వు చెప్పే మాట ఇంట. నేను ఆమె ఎట్టు పోదు అని చెప్తున్నా. ఆమె ఎట్టు పోదు. సరే నువ్వు అంటున్నావా? ఇంట అంటున్నావా? అడుగుతారా? అది చెప్పురా భయ్. నువ్వు అడుగు చెప్పు. ఆడు చెప్పుకోవడం ఏంది? నువ్వు నాకు అర్థం కాకడుతున్నా. అవును బావ నేను చెప్తున్నా కదా పెళ్లి చేసుకుంటున్నా అని. ఆడు చెప్పుకోవడం ఏంది? నువ్వు నాకు అర్థం కాకడుతున్నా. అవును బావ నేను చెప్తున్నా కదా పెళ్లి చేసుకుంటున్నా అని. పగిలిపోద్ది. ఇంకొకసారి పెళ్లికి మాట చెప్తున్నా. ఎందుకు నువ్వు ఇలా కొట్టబట్టే నేను ఇతన్ని కొట్టింది నిన్ను? అరే ప్రేమతో నువ్వు మాటలు కొట్టరా? ఏంది కొట్టరానే? ఎవడు కొట్టుకోడు? పెళ్ళం ఎవడు కొట్టుకోరా? ఎవడు కొట్టుకోడా? ఎప్పుడు కొట్టా? 10 సారి. నువ్వు ఆగుతావా? ఇంటా అన్నాను పిచ్చి నగరాలు లేని ఒక బాగా చెప్తున్నా బ్రో. నువ్వు 10 నిమిషాలు కూర్చోను. వాడు చెప్తే నువ్వు వినడం ఏంది? నాకు అర్థం కావట్లేదు. సరే ఎవరు చెప్తే నువ్వు వింటారో ఎవరు చెప్తే వినాలో వాళ్ళు వింటారులే. కానీ ఒక్క 10 నిమిషాలు మాట్లాడుతాను. చెప్పు. ఇవన్నీ పక్క పెట్టుకో. తను నా దగ్గరకు వచ్చింది. నీతో కాదని చెప్పేసి అంటుంది. సంసారం చేసుకుంటే నీతో కాదు. ఎందుకంటే నువ్వు బాగా అడిక్ట్ అయిపోయినావు. నేను తను పెళ్లి చేసుకుంటా. అది ఫిక్స్. నీ దగ్గరకు వచ్చింది ఎందుకు? జస్ట్ డైవర్స్ కోసం. మాట్లాడరని చెప్పాను. నువ్వు నాతో మాట్లాడని చెప్తావు. నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా? కొడితే నేనే తోపుని. కొట్టద్దు అనేసి ఆపుతున్నా బ్రో. నువ్వు పిచ్చిన అడగాలి నేను కొడతా. నువ్వెవరు కొడతానికి? ఎవరు నువ్వు కొడుతున్నాను? నన్ను కొట్ట. ఎవరు? నీ జోలికి నేను రాలే. నీ దగ్గర నేను రాలే. అది వచ్చింది. దాంతో నేను మాడుకుంటా. నువ్వు పక్కకు పోతే నేను మాడు. నీ దగ్గర రాను అని చెప్పేసి నా దగ్గరకు వచ్చేసింది. ఆహా అంతేగా. నువ్వు పెద్ద హీరోవి. పిచ్చిన అడగాలి లేవు కూర్చో అప్పుడేగా. ఏడికి కూర్చోవాలరా నేను? పిచ్చిన అడగాలి లేవు కూర్చో అప్పుడేగా. ఏడికి కూర్చోవాలరా నేను? కూర్చోమన్నాడు కూర్చో. ఇవన్నీ నాటకాలు దిగినా అనుకో. నేను పెద్ద కంత్రిగా కొడుకుని ఇక నేను చూపెట్టమంటే చూపెడతాను. నేను బట్టలు ఇప్పమంటే ఇవన్నీ ఏం పెద్ద నువ్వు కండలు వేయించి పెద్ద మోతవారు అనుకుంటామో ఇవన్నీ వదలతాం మేము. నీకు ఒకటి కరెక్ట్ చెప్పేస్తా. ఇంటర్ట్ అయితేనే నేను లేదు ఇట్లా పిచ్చిన అడగాలి ఏంటంటే అంటే సిఐ ఇప్పుడు ఇక్కడ లోకాల సిఐ మా సారే మా అంకులే.
అర్థమవుతుందా? నేను మజాక్ ఆడటం కాదు, చూపెడతాను. ఇట్లా కాదే, అది నా పెళ్ళం, అది నేను మాడుకుంటా నీకెందన్న మధ్యలో నాకు అర్థం కాకడుతా. ఇట్లా కాదే, అది నా పెళ్ళం, అది నేను మాడుకుంటా నీకెందన్న మధ్యలో నాకు అర్థం కాకడుతా. నీ పెళ్ళమైతే నువ్వు కొడతావా? అరే ఏదో కొట్టుకుంటా, నాదన్న నాకు ఇష్టమే. ఇప్పుడు సడన్ నువ్వు తీసుకొచ్చా అంటే ఇప్పుడు కోపం రాదా? నీకు రాదా కోపం? నాకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నీళ్ళకు పిచ్చిన కొడుకు లేక ఉన్నప్పుడు నాకు వస్తుంది. సంసార పక్షంగా ఉన్నప్పుడు నాకు వస్తుంది కోపం. అదేమన్నా పోతే నువ్వు అలా సరిగ్గా చూసుకోవట్లేదు. అరే ఏదో కొంచెం తాగినంత మాత్రం ప్రతి సెకండ్ ప్రతి మినిట్ నాకు అప్డేట్ ఉంది. మీ బొమ్మడి చెప్పింది, మీ బొమ్మడి నువ్వు ఆఫ్టర్ మీ బొమ్మలతో పైసలు అడగడమే. అరే మా బామ్మడిని అడుక్కుంటా ఏమైంది? ఏమైంది పైలు అడుక్కుంటే? సిగ్గు అనిపిస్తలేదు అట్లా అడగడానికి. ఇంకా ఏమైంది అంటూ? అరే నా బామ్మడి నీకు అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. నీకు అవుతుందా? మరి నువ్వు పెళ్ళని పోషించినప్పుడు నీకు పెళ్ళాం ఎందుకు ఇంకా? అరే అది నాకు కావాలన్నా, నువ్వు పక్కకుండు. కావాలంటే అందరికి బాగా ఉంటుంది. అందరు కావాలి. బెల్లం ముక్క అందరు కావాలి. బెల్లం ముక్క అందరు కావాలి. కానీ ఇప్పుడు ఇవన్నీ కాదన్న, పోనీ వదిలే. మేము నిమ్మలం చూసుకోవట్లేదు దాన్ని. అదంటే ఇష్టమే నాకు. వదిలే చెప్తున్నా కదా అన్న, ప్లీజ్ వదిలే దాన్ని. వదిలే కాదు అన్న ప్లీజ్, అదంటే ఇష్టం నాకుంది. కాకపోతే కొంచెం ఒక సంతకం పెట్టు, ఒక నిమిషం డాక్యుమెంట్ సంతకం పెట్టు. అన్నీ కాదు కానీ విట్రా ప్లీజ్. ఇగో నువ్వు చేయదు అంటున్నావు. మీతో కాదు ఇక వేస్ట్. నేను మా బుజ్జితో నేను మాడుకుంటా, నీకు అవసరం లేదు. అది ఒక సంతకం పెట్టి నేను మాడుకుంటాను. వదిలే. ఇప్పుడు ఏదో తాగినా అయిపోయింది, వదిలే ప్లీజ్. ఇక్కడి నుంచి బాగా చూసుకుంటా. ప్లీజ్ ఇది ఒక్కసారి నా మాట వదిలే. అలాంటి పనులు చేయకు. ప్లీజ్ ఇదొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, వదిలే ప్లీజ్. ప్లీజ్ ఇదొక్కసారి నమ్మే నా మాట. ప్లీజ్ నువ్వు ఎట్లా చేస్తారు బాయ్ మీరు? వదిలే ప్లీజ్, ఇదొక్కసారికి వదిలే అన్న. మేము చూసుకుంటా వెళ్ళాను నన్ను. వెళ్ళు, దయచేసి వెళ్ళు ప్లీజ్. సరే కదా కూర్చో. కాదు బాయ్, నేను అదంటే మస్తు ఇష్టం అన్న, నాకు కూడా ఇష్టం అని చెప్పి తాగుతావా? ఇష్టమని చెప్పి తాగుతావు? బ్రో ఇంత ప్రేమ ఉంది, మరి నా తొక్కలు తాగుడు ఎంత అవుతావు చెప్పు? ఏం చేయమంటావు అన్న? చదువుకున్నా, నేను కూడా డిగ్రీలు చేసిన, జాబ్ లేదు, ఎలా చూసుకోవాలి తెలియట్లేదు. అందుకే తాగుతున్నావు? అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. నీ ప్రాబ్లం జాబేనా లేకపోతే తాగుడేనా? జాబే చేయాలన్నా, తాగాలి నాకు కూడా లేదన్నా, దాన్ని బాగా చూసుకోవాలని నాకు కూడా ఉంది. కానీ ఏం చేయను. షూర్గా నువ్వు జాబ్ చేస్తావా? చేస్తానా. డ్రింక్ బంద్ చేసి జాబ్ చేస్తా అంటే నేను ఒక జాబ్ పెట్టిస్తాను. 100% చేస్తానా. ఏం చేసారు మీరు? డిగ్రీ చేసినా. ఏ కోర్స్? బీఎస్సీ సైన్స్. బీఎస్సీ సైన్స్. అంత మంచి జాబ్, అంత మంచి కోర్స్ వేసేసి నువ్వు ఇంకెందుకు చేసావు? సరే ఒక పని చేయి, సీడ్స్ సంబంధించి మీకు ఉంటాయి. సీడ్స్ కంపెనీలో మాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఉండు, నువ్వు ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి. చేస్తాను, 100% చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రామిస్ చేయి. ప్రామిస్ చేస్తున్నా, బాగా చూసుకుంటాను నేను. ఇక్కడి నుంచి బాగా చూసుకుంటానా, ఖచ్చితంగా చేస్తానా నేను. నా ఇజ్జత సీరియస్ చెప్తా. చేస్తాడు అమ్మాయి? ఇంతలో ఎడవడం నేను ఎప్పుడు చూడలేదన్నా. ఇంత ప్రేమ ఉందని తెలిస్తే అసలు ఊరుకునేదాన్ని కాదన్నా. ఖచ్చితంగా చేస్తాడు. మగవాళ్ళు అంతేనమ్మా, ఏదైనా సరే చేస్తే తాగుడైనా సరే సిన్సియర్గా తాగుతారు, ఏదైనా సరే సిన్సియర్గా చేస్తారు. భయ నీ కాలు మొక్తా, ఎందుకంటే ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, నేనే నీ కాలు మొక్కుతా. నా భార్య నాకు దక్కిందన్న. ఎందుకంటే ఆయన ముగ్గురు నా ఇజ్జత్ పోతుంది. సీరియస్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళు సఫిషియెంట్గా ఉంటారు. వాళ్ళు కష్టపడి పని చేస్తాను నేను. గుడ్ నేమ్ దేకు కానీ బ్యాడ్ నేమ్ దేకు, అంతే నేను రిక్వెస్ట్ చేసేది. నేను ఈ నంబర్ కొట్టిస్తా, నేను మాట్లాడి నీకు ఫాలోఅప్ చేసేస్తా. ఓకే అన్న. ఇప్పుడు మన సీడ్స్ కంపెనీలో వేకెన్సీ ఉన్నాయి మన. సరే మేడం ఉందా? మేడం రాణి మేడం సీట్స్ దాంట్లో సూపర్వైజర్ ఖాళీ ఉందని చెప్పేసి, వేకెన్సీ ఉందని చెప్పేసి మొన్న మాటల మధ్యలో అన్నది మేడం అన్నది.
నేను పంపిస్తా, కొంచెం చూడు. ఓకే, ఈ నెంబర్ అతనిదే, అతను నీ నెంబర్ ఇస్తున్నా, కాల్ కొంచెం ఫాలోఅప్ చేయవా ప్లీజ్? ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. చూడన్నా, నీకు ఒకటేసారి మందు బంద్ చేసినట్టు కష్టమే నాకు తెలుసు అన్న. కౌన్సిలింగ్ తీసుకో. సరే అన్న. కౌన్సిలింగ్ తీసుకొని స్టెప్ బై స్టెప్ నీకు జాబ్ అయితే కన్ఫర్మ్. ఎందుకంటే నీకు టాలెంట్ ఉంటే మాత్రం జాబ్ కన్ఫర్మ్, నీకు టాలెంట్ లేదు మాత్రం ఇంకా జాబ్ ఏం రాదు. సరే అన్న. తీసుకొని నంబర్ పెట్టినా ఫీడ్ చేసుకో. అతని పేరు రాజేందర్, ఫీడ్ చేసుకో, నువ్వు ఫాలోఅప్ చేయి. తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్స్ అన్న. నువ్వు మాత్రం కౌన్సిలింగ్ తీసుకో, ఏం కాదు బ్రదర్. నువ్వు ఏడికెంచో ఏదో అయిపోయింది ఇది అని చెప్పేసి నేను ఫీల్ కాకు, అంత మంచిగా జరుగుతుంది. థ్యాంక్స్ అన్న. యాక్చువల్లీ ఏంటంటే బ్రో, మేము ఫ్రాంక్ వీడియో తీస్తాము, ఇది కూడా వీడియో తీసాం. ఏందన్న ఫ్రాంక్ వీడియో అంటే సంవత్సరం మొత్తం తీసుకుపోయి అలా పెడతావు, నెట్లో పెడతావు అన్న మా తీసుకుపోయి. అక్కడ కార్లో వీడియో పెట్టినా చూడు, అటు ఆడ రెడ్ కార్. ఏ ఊకన్న వీడియోలు ఏందన్న తీసుకుపోయి పిల్లమని తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతావు, నువ్వేమన్నా. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఇట్లనే మళ్ళీ ఫర్దర్గా మారినావు అనుకో ఏం పెట్టాము, ఫేస్ బ్లర్ చేస్తాము, నువ్వు ఎవరో సమాజానికి తెలియదు. ఇన్ కేసు నువ్వు కనుక ఎస్కేప్ చేసావు అనుకో, ఇట్లే మాట తప్పినావు అనుకో, అప్పుడు మేము కూడా మాట తప్పాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మేము మాట తప్పి మాస్క్ తీసేసి వితౌట్ మాస్క్తో పబ్లిక్ షో చేస్తాం. ఆ వీడియో టెలికాస్ట్ ఎందుకు చేస్తామంటే నీ లేక సమాజంలో ఉంటారు కాబట్టి వాళ్ళు మారుతారు. సత్యం దేవుడు చెప్పిండు, వాళ్ళు మారాలని చెప్పేసి ఈ వీడియో టెలికాస్ట్ చేస్తున్నాం. నిన్నేదో బదలాం చేయాలని నేను ఏది చేయలేం కాదు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, నీ గురించి ఎవరు తెలియదు, నీకు నాకు ఇంకా ఈ 4 అడుగుల మరి తప్పుంటుంది. ఎప్పుడన్నా కానీ చేసిన చెల్లి ఆమె నా చెల్లె, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇంకా నేను ఫిక్స్ అయిపో, ఏ మాత్రం ఏమరపాటైనా కానీ ఏం చేయను ఇంకా, అలాంటి అన్ని ఏం చేయనన్నా నేను ఇంకా. ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, ఎవ్రీ రాఖీ పండుగ నేను వస్తాను, మా చెల్లెతో రాఖీ కట్టించుకుంటాను. ఆమె ముఖంలో ఆనందం ఉండాలి. నాకు ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఫస్ట్ వీడియో మాట్లాడినప్పుడు ఇప్పటికీ. నేను హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఇవ్వదు బ్రో, నువ్వు మళ్ళీ తాగబోతే పెట్టగా నేను చేయను ఇంకా, అవసరం లేదు. పర్లేదు. పైసలు వద్దన్నా, ఇవేం ఎక్కువ లేవు, ఒక 4,000 3,000 ఉన్నాయి అంతే నా దగ్గర. నువ్వు నాకు హెల్ప్ చేసావు, సరే పెట్టుకోమా ఇంకా. ఓకేనా, థ్యాంక్స్ అన్న. నాకు కూడా కాల్ వస్తుంది. ఓకే అన్న. చెల్లి బాబు అందరు మంచిగా కలిసి ఉంటుంది. థ్యాంక్స్ అన్న. సమాజంలో పరిస్థితి ఇది. చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న విషయాలకి, అంటే ఇప్పుడు తాగుతున్నా అని చెప్పేసి బానిస అయిపోయిందని చెప్పేసి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఏంటంటే మనకి ఏదైనా బాడీలో ఏదైనా రోగం వచ్చిందనుకో, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, డాక్టర్స్ దగ్గర తగ్గుతుంది. ఇది అంతే. మంచి కౌన్సిలింగ్ ఇప్పిస్తే డెఫినెట్లీ షూర్గా మారుతారు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల కోసం సూసైడ్ చేసుకోవడం కానీ, కొందరైతే ఘోరంగా అక్రమ సంబంధాలకు అడిక్ట్ కావడం కానీ చేస్తుంటారు. దయచేసి అట్లాంటి నిర్ణయాలు మాత్రం బంద్ చేసుకోండి, ఎందుకంటే చాలా గల్తీ అది. ఇంకా నేను దీని గురించి ఎక్కువ చెప్పాల్సుకోలేదు, ఎందుకంటే మీరు లైక్ చేయకున్నా సరే కానీ ప్లీజ్ దయచేసి చెప్తున్నా, షేర్ మాత్రం చేయండి. చాలామంది లైఫ్ని మాత్రం మీరు సేవ్ చేయండి ప్లీజ్.